నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మీరు ఇంతకుముందు రైతునేస్తం వీడియోలో నన్ను చూసే ఉంటారు, టెర్రస్ గార్డెను. ఈ ఎపిసోడ్లో బోన్సాయ్ గురించి ఇప్పుడు ఎలా తయారు చేస్తానో కూడా చూడండి. ఇప్పుడు ఒక నార్మల్ ఫైకస్ ప్లాంట్ని బోన్సాయ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి, చాలా సింపుల్గా. ఇది ఒక 2 years అయిందండి ఈ ప్లాంట్ వేసేసి, అట్లా వదిలేసాను. 2 years చిన్న పాట్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని బోన్సాయ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పెంకులు పెట్టానండి. దీంట్లో నుంచి ఇది తీసేసి ఈ మట్టి అంతా తీసేయాలండి. ఫస్ట్ ఓల్డ్ పాట్లో ఉన్న చెట్టుని తీసేసి ముందు అన్ని వేర్లు అన్నీ తీసేసుకోవాలండి. పెద్ద పెద్ద వేర్లు ఉంటే కట్ చేసుకోవాలా, చిన్న వేర్లు ఉంటే అట్టే ఉంచేసేది. సెంటర్లో కొన్నిటికి తల్లి వేర్లు అని ఉంటుందండి, మెయిన్ అది కట్ చేసుకోవాలా. ఈ పిల్ల వేర్లు కానీ ఉంటే అయ్యారండి చెట్టుకి గ్రోత్. ప్లాంట్ తీసాను కదా తొట్లో నుంచి, కొంచెం వాష్ చేశానండి. అంటే మట్టి అంతా ఉంటే మనకి వేర్లు ఏంది అర్థం కాదు కదా. ఇప్పుడు ఈ లాంగ్ వేర్లన్నీ కట్ చేసుకుందాము. అంటే దీంట్లో పెడితే ఎన్ని కిందకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ ఎక్స్ట్రా వేర్లన్నీ కట్ చేసుకోవాలండి ముందు. అంటే ఈ తొట్టి కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ వేర్లు కట్ చేసుకోవాలి ముందు. ఈ పైన బ్రాంచెస్ వరకు ఉంచుకోవాలి. ఈ కిందకి వెళ్ళిపోయినాయి కాబట్టి అవి కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం హైట్లో ఉండయి, ఇది కొంచెం అడ్డంగా ఉందండి, మీరు చూసారు కదా, అది కట్ చేయాలండి. చూసారు కదా, ఈ ఎక్స్ట్రా వేర్లన్నీ కట్ చేసాము. అసలు యాక్చువల్గా ఇది 2 వేర్లున్నా సరిపోద్దండి, ఎంత వైల్డ్ అండి ఇది. చిన్న వేరున్నా కూడా బతికిపోద్ది, అందుకని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్లాంట్ వేసేసుకుందామండి. కొంచెం గట్టిగా అట్లా అదుముకుంటా వేర్ల దగ్గర అట్లా వేసుకోండి. కొన్ని రోజులకి వాటర్ పడుతుంటే కొంచెం అణిగిపోద్ది, మళ్ళీ కొంచెం మట్టి యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. ఏ ప్లాంట్ అయినా వేయంగానే కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు డైరెక్ట్గా. ఒక 15 days అట్లా సెట్ అయిపోతుంది చెట్టు. సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కావాలంటే అప్పుడు ఎండలో పెట్టుకోవచ్చు. ఇది ఓడలండి దీనికి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కొమ్మలు ఉన్నాయనుకుంటే మనం చూసుకొని కట్ చేసుకోవచ్చండి.
కొంచెం లైట్గా వాటర్ ఇస్తున్నానండి. కొంచెం డెకరేషన్ పీసెస్ అంటే మన ఇష్టం అండి. ఏదైనా హౌస్ కానీ బొమ్మలు, జింకలు, తాబేళ్ళు అట్లాంటివి ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇదండి బోన్సాయ్. బోన్సాయ్ అంటే మీకు తెలుసు కదండి, మహావృక్షాలని చిన్న పాట్లో మనం కుదించుకొని చేసేది. ఆ పాట్లో కూడా మనం చూస్తే దగ్గరుండి చూస్తే మహావృక్షాలే కనపడాలా. అదేనండి బోన్సాయ్ అనేది. ఎక్కువ మర్రి చెట్లకి ఆ లుక్ వస్తుందండి. ఊడలు వచ్చిన ఏ చెట్లకైనా ఆ లుక్ వస్తుంది. మనం మహావృక్షాలని బయట నేలలో పెంచుతాము, అదే కాన్సెప్ట్ మనం పాట్లో పెంచుతాము. అందుకని బోన్సాయిలు చాలా అందంగా ఉంటాయండి. చాలా మంచి హాబీ. అంటే ఎన్ని సంవత్సరాలైనా ఈ బోన్సాయిలు అనేది చెక్కు చెదరు. అందుకని ప్రతి ఒక్కరు బోన్సాయిలు పెంచుకుంటే బాగుంటుంది, ఇంటికి అందంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు. బోన్సాయిలో చాలా రకాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను ల్యాండ్స్కేప్ బోన్సాయి ఎలా తయారు చేసుకొని చూపిస్తానండి. డోమో చూపిస్తున్నాను ఊరికినే, తర్వాత మీరు సిమెంట్ తోటి ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ పాటు నేనే తయారు చేశానండి. మీకు తర్వాత అది చూపిస్తాను. ఇది లోతు వచ్చి 1 ఇంచ్ ఉందండి, మొత్తం 2 ఇంచెస్ ఉందండి. దీనికి హోల్స్ ఏం పెట్టలేదండి, అంటే దీంట్లో వాటరు అవి పోసుకోవాలని చెప్పి హోల్స్ ఏం పెట్టలేదు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటంటే బోన్సాయి పాట్స్, అంటే ఇది శాంపిల్కి అట్లా పెట్టానండి. మనం ఏ పాట్ అన్నా పెట్టుకోవచ్చు. ఈ స్టోన్స్ అండి, ఇవి ఇంకో రకం స్టోన్స్. ఈ పెద్ద రాక్స్ అండి. ఇవి తర్వాత ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ సిమెంట్ తోటి మీరు ఫిక్స్ చేసుకుంటే ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటాయండి. ఒక స్టోన్ పెడుతున్నానండి. మామూలుగా ఈ పాట్ అనేది మన ఇష్టం అండి, ఎప్పటికైనా అంట మార్చుకుంటూ ఉండొచ్చు. లేదు అంటే ఈ పాట్ తీసేసి మట్టేసి కూడా చెట్టు వేసుకోవచ్చు. మీకు చూపించే దానికోసంగా పెడుతున్నానండి. ఇది సరస్వతి చెట్టు అంటారండి, ఇది వాటర్లో ఉండేదే, అందుకని ఇది దీంట్లో పెడుతున్నానండి. ఓన్లీ వేర్లు, మట్టి ఏం లేదండి దీంట్లో, జస్ట్ వేర్లు. కానీ మట్టి ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇది తొట్లో ఎందుకు పెట్టానండి అంటే కంప్లీట్గా వాటర్లో ఉంటే ఈ జేడు చనిపోద్ది కాబట్టి తొట్లో పెట్టాను. అందుకని కింద రాయి పెట్టాను, అంటే మనకి వాటర్ తగలవండి, కావాల్సినప్పుడు అట్ట పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఎన్ని రకాలన్నా వేసుకోవచ్చండి. ఈ కలర్స్ అన్నీ వేసుకోవచ్చు. అంటే కింద బ్లూ పెయింట్ కూడా వేసుకోవచ్చు పాట్కి. మామూలుగా మనకి నదుల్లో అట్ట లుక్ వస్తుంది. ఇంకా 5 minutes కంటే ఇంకా తక్కువ పట్టేటట్టు ఉందండి బాగా.
అటువైపు కొంచెం పెట్టానండి, ఇటువైపు కొంచెం పెడుతున్నాను. ఇది మామూలుగా తామర మనం వేసుకుంటాం కదా, వాటిల్లో పెంచుకుంటుంటారు. ఇటు వాటర్లో ఉన్న ఏ చెట్టు అయినా పెట్టుకోవచ్చండి. ఈ స్టోన్స్ ఇంకా కింద బ్లూ కలర్ వేస్తే చాలా బాగుంటుంది. నాకు కొంచెం ఐడియా లేక నేను వేయలేదండి. ఇప్పుడు ఇది తీసేసి మనం ఏ చెట్టు అయినా పెట్టుకోవచ్చండి. క్యాక్టస్ ఇది. ఇప్పుడు ఇది తీసేసి ఇది అట్టు పెట్టుకోవచ్చు ఏదైనా. లేదు అంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, మట్టి గిట్టి వేసేసి ఫిక్స్ చేసుకోవచ్చండి. కొంచెం మట్టి ఉంది కదా కాబట్టి కొంచెం ఇదిగా ఉందండి, లేకుంటే కొంచెం సేపటికి బాగా ఫ్రెష్గా అయిపోతాయి. ఈ వైట్ స్టోన్ కాకుండా మంచి కలర్ స్టోన్స్ వేసుకుంటే ఇప్పుడు మనం ల్యాండ్స్కేప్లో ఉన్నట్టు, ఒక నది దగ్గర ఉన్నట్టు. ఈ స్టోన్స్ నేను రోడ్ సైడ్ ఉంటే తీసుకున్నానండి. దీన్ని పగలగొట్టాను, కొంచెం షైనింగ్ వస్తాయని. ఇదంతా బోన్సాయి ల్యాండ్స్కేప్ ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. ఇది మనం మామూలుగా నదుల దగ్గర చూస్తుంటాం కదా, కొండల్లో అదే స్టోన్స్ వచ్చి ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఆ టైప్ అండి ఇది బోన్సాయి. మనం ఇది ఏమంటే మనం మార్చుకుంటూ ఉండొచ్చు ఏ చెట్లైనా కూడా. ఇది సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు అండి, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అప్పుడప్పుడు బయటకు తీసుకురావాల్సి వస్తుంది. చూసారు కదండి బోన్సాయి ల్యాండ్స్కేప్. ఇది చాలా ఈజీ కదా, ప్రతి ఒక్కరూ తయారు చేసుకోండి. ఇది టేబుల్ పైన అలా పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చూసే వాళ్ళకి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇలాంటి రాళ్ళు కావాలంటే మీరు ఎక్కడైనా దొరుకుతాయండి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నేనేమో రోడ్ సైడ్ ఉంటే తీసుకొని వచ్చాను. ఎక్కడైనా దొరుకుతాయండి, చాలా ఈజీ అనే. మీరు కూడా ఒకటన్నా తయారు చేసుకోండి, అప్పుడు మీకు దాంట్లో ఉన్నంత హ్యాపీ ఇంకా వేరే దేంట్లో ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.